మహా పాశుపతస్త్రాగ్ని నిర్దగ్ధ సుర సైనిక. మహాపాశుపతాస్త్ర మహాపాశుపస పాశ మహాపాశుపతాస్త్రము యొక్క మంటల చేత దగ్ధీభూతమైన అసుర సైనిక సముదాయము కలది అని దీనికి సామాన్య అర్థం. అంటే అమ్మవారు దేవీభావకంలో మహిషాసుర సంహారంలో ఆ తల్లి మహాపాశుపతాస్త్రాగ్ని ప్రయోగించినప్పుడు ఈ అసుర సముదాయాలన్నీ కూడా దగ్ధమైపోతుంటే చూసిన తల్లి అంటే సంహరించిన తల్లి అని సామాన్య అర్థం. ఇక మనం తత్వంలోకి వెళ్దామమ్మా. తత్వం చాలా ఇంపార్టెంట్ మనకి అమ్మా. ఎందుకు అంత తత్వాల గురించి అంత స్ట్రెస్ చేస్తారు అంటే మనుషులు పరిచయాలు ఎలా ఉంటాయి అంటే సామాన్యమైన పరిచయాలు. ఆ సామాన్యమైన పరిచయాలు గట్టిదనం ఆపాదిస్తే కాలానుగుణంగా అది గట్టిపడితే అది తత్వం అవుతుంది. ఒకరి తత్వం ఒకరికి అర్థం అవుతుంది. ఆ తత్వాలు రెండు కలిసి ఒక తత్వంగా పరతత్వంగా ఉద్భవిస్తుంది. ఒకరుగా వాళ్ళు స్నేహంగా కానీ ఇంకే బంధం రూపంలో కూడా తత్వాల్లోని వారి జీవనాన్ని గడుపుతూ ఉంటారు. కేవలం పరిచయాలు పెట్టుకుని హలో అంటే హలో అని, బాగున్నారా అంటే బాగున్నారా అనుకుంటూ చెప్పే పరిచయం అది సామాన్యమైనది. అలా అప్పుడు ఏమవుతుందంటే తత్వం ఒకటేంటి అంటే వారి బంధం కూడా ఒకటే అవుతుంది. రెండుగా ఉండదు. అంతే రెండుగా ఎందుకు ఉంటుందమ్మా? తత్వంగా మనసులు కలవటమును, ఆలోచన కలవటం, ఊహలు కలవటమును, అభిరుచులు కలవటం అన్నంత మాత్రాన ఇవి తత్వం కిందవి. తత్వం అంటే ఏంటంటే విధానము. ఏమా ఆ విధానం అది ఎలా ఉంటుంది? ఈ మనిషికి అతీతంగా ఉన్నది తత్వము అంటారు. నీ బుద్ధికి కూడా అతీతంగా ఉంటుంది. నువ్వు కూడా దాన్ని గ్రహించలేవు. అదనమాట తత్వం అంటే. సో పరతత్వం అన్నప్పుడు అమ్మవారి తత్వం మనకేం తెలుస్తుంది? మన పక్క వాళ్ళ తత్వాలే మనకు అర్థం కావు. ఇంకా అమ్మవారి తత్వం, పరతత్వం ఏం అర్థం అవుతుందమ్మా? నువ్వు పరలోకి వెళ్తేనే కదా అమ్మ అమ్మ అంటే ఏంటో నీకు చూసేది, తెలిసేది, అనుభూతి చేసుకునేది. కింద ఉండే విగ్రహంలో అమ్మని ఏం దర్శనం చేసుకుంటావు చెప్పు? అవునా? నీ మనసు యొక్క ప్రతిరూపమే ఆ విగ్రహం. నీ మనసుకి నువ్వే చెప్పుకుంటున్నావు. ఏమ్మా? అంతే కదా! మనిషి చేసిన విగ్రహమే కాదు. అది అమ్మవారు కాదుగా. విగ్రహం. అదొక తత్వం నుంచి వచ్చిన విగ్రహం. ఎవరైతే చేశారో వారి యొక్క అనుభూతి ఈ విగ్రహ రూపంలో ఉంది. సో నువ్వు మరి అమ్మవారి దగ్గర ప్రార్థన చేస్తున్నావు అంటే ఆ విగ్రహానికి అతీతంగా వెళ్ళాలి తత్వంలో. అంటే అమ్మ ఎంత ఆకాశంలో ఉందో నువ్వు కూడా అంత ఆకాశ స్థితికి ఎదగాలని నీ మనసు ఎదిగితే అప్పుడు నీకు అమ్మ ఏంటో తెలుస్తుంది. ఏమ్మా? ముందు వరాలు అడగటం కాదు అమ్మవారిని. అమ్మ కనిపించంగానే వరాలు ఇచ్చేసేయమ్మా అని అడగటం కాదు. అమ్మ దయని అడగాలి. దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా! మళ్ళీ ప్రత్యేకంగా వరాలు ఎందుకు అడగటం? సంకల్పాలు చేసుకోవటం ఎందుకు? ఈ రెండిటికి అతీతమే పరతత్వం. ఏమ్మా? అమ్మవారే నువ్వైనప్పుడు అమ్మవారి దర్శనంలోనే నీ జీవితం అన్నపూర్ణ స్థితికి చేరుకుంది. ఇంకా నువ్వే ఇచ్చేదానివి అయినప్పుడు నువ్వు అడగటం ఎందుకు? అవునా? తల్లికి అది ఇష్టం లేదుగా అమ్మవారికి. మళ్ళీ అడుగుతావేంట్రా? నువ్వు ఆ తత్వంలో వచ్చి అన్నపూర్ణ స్థితిని చేరుకున్నావు. రాజరాజేశ్వరి స్థితి దాకా ఒక యోగి వెళ్ళినప్పుడు అక్కడ వాడు కింద ఎందుకు కొడతాడమ్మా? అది. సో ఇక మనం ఇందులోని గుప్తనామాలు ఏంటో తెలుసుకుందాం. మహహ. మొదటి గుప్తనామం మహహ. మహహ అంటే ఈశ్వరుని యొక్క అహంత స్వరూపము. తాను ఉన్నాను ఇదంతయు తాను అన్న అహంత స్వరూపమే మహహ. ఏమ్మా? మహహ అంటే ఇక్కడ మహ అన్నది మామూలు కింద లోకాల్లో సృష్టికి సంబంధించిన మామూలు మహ.
మహంతు అంటారు కదా! ఇప్పుడు మహా చెప్పొచ్చావులేవోయ్ అంటారు. అట్లా మహా పెద్ద మాట చెప్పావులే అది మాకేం తెలీదా అన్నట్టుగా. ఈ మహాకి ఇంకోటి చేరిస్తే మహః. అంటే ఈ సర్వ సృష్టికి గూడా ఈ ఎవరైతే కారణమయ్యారో, ఎవరి సంకల్పం నుంచి ఈ శ్రీచక్రం వచ్చిందో, ఎవరి సంకల్పం నుంచి సృష్టి వచ్చిందో, స్థితి జరుగుతోందో, సంహారం జరుగుతోందో, తిరోధానం జరుగుతుందో, వమనం జరుగుతుందో, ఆ మహః అన్న ఈశ్వరుడి యొక్క ఆయన అహం అంటే హం అంటే కారణ కార్యాన్ని. అంటే శివుడు, హం అంటే అమ్మవారు. సో, ఇద్దరు కార్యకారణాలు కలిస్తే అహ లేదా మహః కదా! అది ఈశ్వరుని యొక్క అనంత స్వరూపం అన్నమాట. ఈశ్వరుని చూడాలి అంటే ఈ చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి మనసులు పెట్టుకొని ఆయన మహః అని నువ్వు దర్శించలేవు. అమ్మ అది చెప్తున్నారు. చిన్న మనసుతో పెద్దవాళ్ళని ఏం అర్థం చేసుకుంటామమ్మా? అవునా? మనం గూడా పెద్ద పనులు చేస్తే పెద్ద స్థితికి ఎదిగితే వారేంటో మనకు తెలుస్తుంది. అంతేగాని భూమి మీద ఉండి ఆకాశాన్ని కొలిచినట్టు ఉంటుంది. సో, ఈశ్వరుడి అహంత ఆ! స్వరూపమే మహః. ఇది తెలుసుకోవాలంటే ఆ మహదాకాశాల్లో గాని నువ్వు వెళితే గాని ఈ 18 మూలాధారం నుంచి ఆ అమ్మవారి యొక్క ఉన్మనీ స్థితి వరకు కూడా సహస్రార కమలం వరకు కూడా నువ్వు ప్రస్థానం చేస్తేనే కానీ నువ్వు మహః అన్న దాన్ని అనుభూతి చేసుకోలేవు. అది నువ్వు కాలేవు. సో, అమ్మవారు, అయ్యవారు ఏంటి? మహః. ఇప్పుడు రెండవ గుప్తనామం మహాపశుపతి. ఈయన మహాపశుపతి. మాయయందు నామరూపములతో జన్మించిన జీవులు ద్వంద్వములకు ఆధీనులై పొందే కష్టసుఖములు అన్నీ కూడా పశు లక్షణము. ఆ పశువులందరికీని పతి అయిన వాడు సదాశివుడు. మహా పశుపతి అంటే సదాశివుడు అని అర్థం. పశుపతినాథ్ టెంపుల్ నేపాల్‌లో ఉందమ్మా. అమ్మా. పశుపతి అంటే ఏంటంటే పశువుల్ని గోపాలుడు అంటే గోవుల్ని కాచేవాడని, పశుపతి అంటే పశువుల్ని కాచేవాడని అలా మనం అర్థం చేసుకోకూడదు. పరతత్వంలో శ్రీ విద్యలో నువ్వు శ్రీ అయినప్పుడు అంటే నీ శ్రీ అంటే ఆత్మ భాష వేరు ఉంటుందమ్మా. అది శరీరమే నేను అన్నప్పుడు ఆ భాష వేరుంటుంది. నీలోని ఎన్నో భాషలున్నాయి. ఆత్మ ఒక భాష మాట్లాడుతుంది. హ్మ్. నీ మనసు ఒక భాష మాట్లాడుతుంది. బుద్ధి ఒకటి తలుస్తుంది. శరీరం ఒకటి చేస్తుంది. ఒక పని చేయమంటే ఇంకో పని చేస్తుంటుంది. మాట వినమంటే వినం. ఆ! ఇంత ఇంతమంది జీవరాశులు వివిధ వివిధ మార్గాల్లో, వివిధ రూపాల్లో, వివిధ ఆలోచనా విధానాల్లో ఉన్న ఈ పశువులు ఎవరైతే ఉంటారో, పశువులు అంటే ఏంటి? పశు లక్షణాలు కలిగిన వాడు. ఏమీ తెలియని వాడిని ఏమంటారు? పోరా పశువా అంటాం. అవునా? అన్నీ తెలిసిన వాడిని ఏమంటాం? అబ్బో! బుద్ధిమంతుడండి అంటాం. అప్పుడు పశువు అని మనం ఎందుకంటాం? అనం. సో, ఈ పశువులు తెలియని వాళ్ళు అజ్ఞానులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ సరైన మార్గంలో కాచువాడు, కాపాడేవాడు, నడిపించేవాడు సదాశివుడు. అందుకే ఆయన పశుపతి అన్నారు. చూసావా? ఇప్పుడు మనందరం గూడా నేనేం ఎక్సెప్షన్ కానమ్మా. మీతో పాటు సామాన్య వ్యక్తినే నేను కూడా. మనందరినీ ఎంత చక్కగా ఆయన కా ఆహ్, కాపలా కాస్తున్నాడు. ఎంత చక్కగా మంచి మార్గంలో మనకి అవునా? మంచి మార్గంలో మనందరినీ నడుపుతున్నాడు. మరి ఆయన మనకి నాథుడు ఎవరు అంటే సదాశివుడే గదా! మరి లేకపోతే ఇంత స్థితిలో మనం శ్రీ విద్య గాని, శ్రీచక్రం గాని, అయ్యవారు, అమ్మవారి గురించి తెలుసుకోవటం గాని, ఇవన్నీ కూడా వారు పెట్టిన భిక్షయే. ఆ పశుపతినాథుడు మనకిచ్చిన శివ జ్ఞానము. దాని దాని ప్రకారంగా మనం ఈ పశు లక్షణం నుంచి దేవతా లక్షణాలను కొని తెచ్చుకుంటున్నాం. పశువుని దేవుడిని చేయటం. అవునా?
కాళ కాళహస్తి తిరుపతికెళ్ళినప్పుడు కాళహస్తి ఉందా? కాళహస్తిలో మరి అవి పశువులే కదమ్మా! ఏనుగును, కాళము అంటే పాము. ఈ 2 శివుడిని ఆరాధించి ఆ! మనుషులు కూడా సంపాదించుకోలేని చిరస్థాయి అయిన కీర్తిని సంపాదించుకున్నాయి. అవునా? జంతువులు కూడా. మరి దాన్ని కూడా ఆయన పరిపాలించేవాడు. అంటే పశువులు అంటే మనమనే కాదు. మొత్తం జీవరాశులన్నిటిని కూడా ఆయన ఎలా ఉద్ధరిస్తున్నారో చూడండి అని చెప్తున్నాడు కదా! కొన్ని జంతువులకు కూడా కొన్ని ఆలయాలున్నాయి. అవునా? జంతువులను కూడా మనం కొలుస్తాంగా. ఆ మాటకొస్తే మనుషుల కంటే ఎక్కువ జంతువులకే చాలా ఆయుష్ ప్రమాణంలో గాని, బుద్ధి విషయాల్లో గాని, వాసనామయంగా గాని, మనకంటే అది కొద్దిగా ముందడుగు ఉన్నాయి. మరి అవన్నీ లక్షణాలు ఎవరు కల్పిస్తున్నారు? ఈ పశుపతినాథుడు కల్పిస్తున్నారు. అది. అందుకే ఆయన పశుపతినాథ ఏమ్మా? అర్థమవుతుందా? పశుపతినాథ. ఆయన సదాశివుడు. మూడవ నామం. హ్మ్. శ్రీమాత్రే నమః. పాశుపతము అంటే ఏంటో చూద్దాం. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేశాడని ఆ కథలన్నీ పురాణాల్లో ఇంతో అంతో తెలుసుకున్నారు. సో, ఈ పాశుపతము అంటే ఏంటో తెలుసుకుందాం. పరతత్వ ప్రకారంగా. పాశుపతం అనే అస్త్రము, ఈ అస్త్రం ఎలా ఉంటుంది అంటే, మన యందలి పశుభావాన్ని తొలగించే అస్త్రము. అది ఏ ప్రాణము. దానిని సదాశివుడు బ్రహ్మాండము నుండి ప్రాణరూపముగా పంపిస్తూ ఉంటే, దానిని శ్వాసగా మార్చుకొని మనం మాయగా చేసుకుంటున్నాం. దానిలో ఉన్న ఉదాన వాయువు అనే ప్రాణమును పైకి తీసుకొని వెళ్ళగలిగితే ఈ పాశుపతము పోయి బ్రహ్మ పదము వస్తుంది. ఇదే పాశుపతాస్త్రము అంటే. అన్నిటిని మనం జీవితంలో అన్నీ కూడా మనకు తెలిసిన పురాణాల్లో అస్త్రాలు అంటూ తిరగటం కాదు. అన్నీ పరతత్వంగానే ఉందిగా అయితే. నీ మాటే బాణంగా ఉందండి. అవునా? పూల బాణంగా ఉందండి. అవునా? అలా మనం అంటాం కదా! అది తత్వంగా చెప్పాం. కొందరి మాటలు చూడండి కత్తుల్లా ఉంటాయి. కొందరి మాటలు చూడండి తేనె పలుకుల్లా ఉంటాయి. అదే చెప్తున్నాడు. ఇక్కడ పాశుపతాస్త్రము అంటే ఏంటంటే, మన అందరి పశుభావాన్ని తొలగించే అస్త్రము అని. అది ఎక్కడి నుంచి వస్తుంది ఈ అస్త్రము? శివుడు అది ఏ ప్రాణము, ముఖ్య ప్రాణము. శివుడి యొక్క బిందువు నుంచి వస్తున్న మహాప్రాణము. అది సదాశివుడు బ్రహ్మాండము నుండి ఎలా వస్తున్నాడు కిందకి? ప్రాణ రూపముగా వస్తున్నాడు. మరి నువ్వు ఇప్పుడు శ్వాస తీసుకుంటున్నావంటే శివుడి యొక్క కరుణ ఉంది కాబట్టి నీకు శ్వాస ఇంకా వస్తోంది ఇప్పుడు. హ్మ్. అది గనక ఆయన ఆపేసాడంటే మన పరిస్థితి ఏంటి? ప్రాణ రూపముగా పంపిస్తూ ఉంటే దానిని మనం ఏం చేస్తున్నాము? శ్వాసగా మర్చుకుంటున్నాం. సో, శ్వాసగా మలుచుకుంటున్నాము. ఆ శ్వాస హ్మ్. మార్చుకొని మనం మాయగా చేసుకుంటున్నాం. అంటే ఏంటంటే, శివుడు ముఖ్య ప్రాణాన్ని పంపిస్తే, దాన్ని నువ్వు శుద్ధి చేసుకొని, మళ్ళీ నువ్వు నా దగ్గరికి రా నాయనా అంటే మనం ఏం చేస్తున్నావు దాన్ని, ఆ ప్రాణాన్ని తీసుకొని హ్మ్, దాన్ని అనవసరమైన విషయాల్లో, ద్వంద్వములో ఖర్చు చేస్తున్నాం. శక్తిని వృధా చేస్తున్నాము అని. అంతే కదా! సరైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే మంచి ఉద్యోగం వస్తుంది. దాని మీద నువ్వు శ్రద్ధ పెట్టకుండా ఇంకో వ్యాపకాలు పెట్టుకున్నావనుకో, నీ లక్ష్యం పోతుంది. ఇంకా 30 ఏళ్ల తర్వాత 35 ఏళ్ల తర్వాత ఎవరిస్తారు? ఏ గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా మనకు అర్హత ఉండదు. అవునా? ఏం చేసేస్తాం? సమయం అనేది అక్కడ పాశుపతాస్త్రం. దాన్ని సరైన మార్గంలో పెట్టలేకపోయాం. ఆ అస్త్రం తనకి తోచినట్టుగా అది వెళ్ళి అది ప్రయోగించబడింది. మాయలో ప్రయోగించబడింది. అందుకే జీవితం సర్వనాశనం అయింది. ఓకే. పాశుపతస్వం అంటే ప్రాణంగా ముఖ్య ప్రాణం
మన శరీరంలోకి బ్రహ్మకచ్చం నుంచి మూలాధారంలోకి వెళుతూ వస్తున్నప్పుడు దాన్ని మనం ఏంటంటే మాయలో ఖర్చు చేస్తే మాయాజీవి. ఆ ప్రాణాన్ని ఉదాన ప్రాణముగా దానిలో ఉన్న ఉదాన వాయువుని ప్రాణముని పైకి తీసుకొని వెళ్ళగలిగితే అయ్యో బాబోయ్! నాకు శివుడు పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు నాకు. ఆయన అర్జునుడికే ఇచ్చింది కాదు. అందరికీ సర్వ సృష్టిలో ఆయన కిరణమే ముఖ్య ప్రాణమే మనకి శ్వాసగా మలుచుకొని మనం ఏం చేయాలి దాన్ని? ఉదాన ప్రాణంగా మలుచుకొని అంటే క్రియాయోగంలో దశవిధ ఇవున్నాయి కదమ్మా! శ్వాసలు. హ్మ్. దీన్ని అందులో నుంచి ఉదాన వాయువును ఉత్పత్తి చేయటం, పుట్టించటం. ఎలా పుట్టిస్తాం? కుంభకరేచక పూరక. ఇది దాని మార్గం. ఆ రకంగా క్రియాయోగంలో నువ్వు చక్కగా గనక చేసుకుంటే ఏమ్మా! చేసుకుంటే ఈ ఉదాన ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. దాన్ని ప్రాణమును పైకి తీసుకొని వెళ్ళగలిగితే ఈ పాశుపతం పోయి నీకేం పడుతుంది? మాయా పదము పోయి బ్రహ్మ పదం పడుతుంది. బ్రహ్మ చింతన వస్తుంది. బ్రహ్మ ఆలోచనలు చేస్తావు. నీ మనసు ఎదుగుతుంది. ఆకాశ వైపు నువ్వే ఆకాశంలా ఉంటావు. ఆ ఆకాశంలో నీ ఆత్మ ప్రాణపక్షిగా తిరుగుతూ ఉంటుంది. అదే చిద్గగనంలో తిరగటం. అహంత అవుతావు. ఇప్పుడు అహం, జీవి అహం. అది శివుడి యొక్క అహంత. అంతా నీవుగా తిరుగుతావు అని. ఆ చిద్గగనాలన్నీ కూడా నీవే అవుతాయి. అదే నీవు అవుతావు. నువ్వే అదవుతావు. అదనమాట. పతము అంటే అదనమాట. దానర్థం. అప్పుడు నీకు బ్రహ్మపదం వస్తుంది కాబట్టి నీకొక లక్ష్యం పెట్టుకుంటావు. పాశుపతాస్త్రం ఏంటి? అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అక్కడి నుంచి నువ్వేం చేస్తావు? చిత్కగనం నుంచి సహస్రార కమలంలో కర్ణికలో ఆ! ఈ శక్తి వెళ్ళి ఆ సదాశివుడితో కలవటం వలన అది రాజరాజేశ్వరి బ్రహ్మకచ్చంలో స్థితిని పొందుతుంది. ఏమ్మా! ద పెనల్టిమేట్ స్టేజ్ అంటారు. అది దాటంగానే లలిత అమ్మవారి యొక్క స్థితి. ఆ లలిత అమ్మవారికి బ్రహ్మకచ్చం మధ్యలో నది ప్రవహిస్తున్నట్టు ఇంకొక 2 చక్రాలుంటాయి. ఏమ్మా! బ్రహ్మకచ్చం ఒక చక్రము. దాని తర్వాత వచ్చేది శింసుమారా చక్రము అంటారు. ఈ శింసుమారా చక్రం దాటిన తర్వాత నువ్వే లలితా స్వరూపంలో కలిసిపోతావు. అదే పాశుపతము అంటే ఏంటంటే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నిన్ను ఒక యోగి పెట్టుకున్న లక్ష్యం చేరుకుంటాడు. అది సవికల్ప నిర్వికల్ప సమాధి. అందుకే పాశుపతము అంటే ఏంటంటే దానికి చిరువులేని అస్త్రము అని. పాశుపతాస్త్రము. దాన్ని నువ్వు ఆయుధంగా మర్చుకుంటే ఏమ్మా! లౌకికంగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కూడా అది పని చేస్తుంది. యోగంలో ఈ రకంగా పని చేస్తే, నీ లక్ష్యంగా నిన్ను చేర్చితే, లోకంలో దాన్ని గనక ప్రయోగిస్తే సృష్టంతా కూడా ఏమిటి పాశుపతాస్త్రం వదిలాడు అంటే, అంటే ప్రయోగించాడంటే దగ్ధం అయిపోతుంది. అర్థమైందా? ఆ యొక్క నాగాస్త్రము ఇలా కొన్ని అస్త్రాలున్నాయి. ఇప్పుడు మన అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి మన ఇంట్లో నాగాస్త్రం ఉందమ్మా. నేను మొన్న ఫోటోస్ పెట్టాను. అది ఒకసారి దర్శనం చేసుకోండి. అది ఇవ్వలేనిదంటూ ఏది లేదు. చాలా గొప్ప శక్తివంతమైన అస్త్రం అది. అది గనక నీకు మంత్రం పండింది అంటే అది అదే అస్త్రంగా మనం ప్రయోగించొచ్చు. తెలుసా? అది నేను పెద్ద గురువు గారు అవును. ఆయనే చెప్పారు లోకంలో. అంత హ్మ్. అది నువ్వు ఏది అనుకుంటే అది చేసి వస్తుంది పాశుపతాస్త్రం. అటువంటివి మన ఇంట్లో ఉంది. నేను భవిష్యత్తులో అందరం ఒక సమావేశంలోకి వచ్చినప్పుడు అందరిని నేను తీసుకెళ్తానమ్మా. అందరికి దర్శనం చేయిస్తాను. అప్పుడు గురువుగారు ఆజ్ఞ చేసి అసలు మూల విరాట్ అది ఓపెన్ చేసి చూపిస్తాను. అది గురువుల ఆజ్ఞ. తప్పకుండా చేయిస్తాను. ఏమ్మా! 4వ
గుప్తనామము అస్త్రాగ్ని. అస్త్రమే అగ్ని రూపం దాలిస్తే అస్త్రాగ్ని అంటారు. ఈ అస్త్రాగ్ని అంటే ఏంటి? ఇది 4వ నామం. అస్త్రము అంటే మంత్రము. ఏమ్మా? మంత్రము చేత ప్రయోగించబడే ఆయుధం. అస్త్రాగ్ని అంటే స్వాధిష్టానమునందున్న అగ్ని అని అర్థం. ఓంకారమును లోపల వింటూ, భావన చేస్తూ మనం చేసే మూలాధార కుంభకమే అస్త్రము. ఆ అస్త్ర ప్రయోగము చేత స్వాధిష్టానమునందు అగ్ని జ్వాలలు రేగుతాయి. అదే రహోయాగములో జరిగేది. దాన్నే అస్త్రాగ్ని అంటారు. ఇది చాలా జాగ్రత్తగా ఒక 5 నిమిషాలు చెప్తానన్నా ఓపికగా వినండి. ఎందుకంటే అమ్మవారు నామాల్లో అంతా కూడా అంతర్యాగము, రహోయాగాల గురించి ఎక్కువ ఉంటుందమ్మా. ఏమ్మా? ఎంతసేపు అమ్మవారి యొక్క వర్ణనలు, స్థూల వర్ణనలు ఉండవు. సో, ఇది చాలా జాగ్రత్తగా అమ్మవారు దయ ఉంటేనే ఇది. యోగా శాస్త్రం అనేది మీకు అమ్మవారు ఆ పరిజ్ఞానాన్ని మీకు ఆశీర్వదించి ఇస్తుంది. నేను చిన్న చిన్న పలుకుల్లో మీకు ఈ శాస్త్రాన్ని మీకు అందజేస్తున్నాను. ఇప్పుడు అస్త్రాగ్ని అంటే ఏంటో చూద్దాం. అస్త్రము అంటే మంత్రం. అంతేగా? మాటే మంత్రము అని ఒకటి అంటుంటారు కదమ్మా! మాటలే మంత్రముగా పనిచేస్తుంటాయి. అర్థమైందా? హ్మ్. దాన్నే గనుక నువ్వు దేవుడి పేరు చెప్పి దేవుడి పేరు చెప్తే అది మంత్రమైంది. హ్మ్. మననము చేసేది మంత్రం. ఏమో. సో, ఇప్పుడు ఈ మంత్రం హ్రీం అని అన్నావనుకో, ఇది చక్కగా నువ్వు గనక ఈ ఈ ఈ ఈ ఈ హ్రీంకారం నువ్వు ఏది తలుచుకున్నా కూడా ఈ మాట హ్మ్. నువ్వు అనుకున్న దాన్ని సాకారం చేస్తుంది. ఈ మంత్రం. అదనమాట. మంత్రమే పక్క వాళ్ళ మీద పనిచేస్తుంది. మంత్ర ప్రయోగం చేశారండి అంటుంటారు పల్లెటూరులో ఎక్కువ. ఇదే. వాడికి పక్కవాడికి తట్టుకునే శక్తి ఉండాలి అంటే వాడు కూడా చేసి ఉంటే వాడు దీన్ని తట్టుకుంటాడు. అది సరే అది రెండో విషయం. అది మంత్రగణకు సంబంధించింది. అస్త్రము అంటే మంత్రము చేత ప్రయోగించబడే ఆయుధం. గురువుల మాట ఆయుధం. గురు శాసనానికి తిరుగులేదు అన్నట్టుగా అది మంత్రం. ఇగో అస్త్రాగ్ని అంటే స్వాధిష్టానమునందున్న అగ్ని అని. మూలాధారమేమో పృథ్వీ. ఏనన్నా స్వాధిష్టానము అగ్ని. ఆ అగ్ని వాత, పిత్త, కఫము అంటారు కదమ్మా! మనం తినే తిండి కానీ ఏదైనా సరిగ్గా అరిగితే అగ్ని బావుందండి. మీ వేడి ఏది ఇచ్చినా కూడా ఆయన అరాయించుకుంటాడండి అంటుంటారు. అవునా? కొందరు అబ్బో! ఇది వద్దు, అదొద్దు, నేను అరాయించుకోలేను, ఇండైజెషన్ అవుతుంది, గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది, నేను తట్టుకోలేను అని ఈ స్వాధిష్టానం చేసే చక్రం అదనమాట. అక్కడ అగ్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని. గ్యాస్ సిలిండర్‌లే జాగ్రత్తగా ఉపయోగించమని కాదు. మన స్వాధిష్టానం అనే ఈ అగ్నిని కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అదెప్పుడు కూడా మందంగా వెలగకూడదు. మందంగా మండిందనుకో అంతా గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి. ఏమి తినలేము. తినాలని కోరిక ఉంటుంది కానీ గ్యాస్ వచ్చేస్తుంటుంది. ఏమ్మా! అది సరైన పాళల్లో మండుతూ ఉంటే హ్మ్. సరైన పాళల్లో మండుతూ ఉంటే అప్పుడు నీకు ఆరోగ్యంగా ఉంటావు. ఓంకారమును లోపల వింటూ లోపల అని మూలాధారాన్ని భావన. అక్కడ స్వాధిష్టానాన్ని అగ్ని రాజేయటం. వింటూ భావన చేస్తూ మనం చేసే మూలాధార కుంభకమే. ఈ శ్వాస తీసుకుంటావు కదా! మూలాధారంలో కుంభకం చేస్తావంటే నీ శ్వాసని అక్కడ నిలపటం. అక్కడ నిలిపి ఆ మూలాధారాన్ని మనం ఏం చేస్తున్నాము భావన మాత్రంగా నేను శ్వాస తీసుకొని మూలాధారంలో పెట్టాను, కుంభకం చేస్తున్నాను, నిలువ చేశాను అని. ఆ కుంభకం వలన హ్మ్. ఆ మూలాధార కుంభకమే అస్త్రము. అర్థమైందా? యోగంలో. కుంభకానికి అంత ప్రాముఖ్యత ఉందమ్మా. శ్వాస తీసుకోవటం, వదలటం ప్రతివాడు చేస్తాడు. కుంభకం చేయటం చాలా ముఖ్యం.
ఆ అస్త్రము ప్రయోగము చేత అప్పుడేమవుతుంది స్వాధిష్టానంలో మంట ఆహ్, రాసుకుంటోంది. అంటే మంట ప్రజ్వలిల్లుతోంది అని స్వాధిష్టాన చక్రం. అది వెలగదు. కుంభకం చేస్తే అవునా? సో, కుంభకం చేయటం వలన ఏమైంది? అక్కడ మంట ఒక్కసారి బడబాగ్నిగా సముద్రంలో మంట పుట్టినట్టు స్వాధిష్టానంలో ఆహ్, స్వయంభూగా ఒక్కసారి మంట పుడుతుంది. అందుకే కుంభకం చేసేవాడికి కొద్దిగా పొత్తి కడుపుల కింద కొద్దిగా నొప్పులనేవి వస్తూ ఉంటాయి. తొందర పడటం, కంగారు పడటం అవసరం. అందుకే మేమేం చేసాము, ఒక గ్లాస్ నీళ్లు పెట్టుకొని సగం గ్లాసు ఓంకారం చెప్పిన తర్వాత తాగమని చెప్పాం. అవునా? ఆ నీటి వలన కొద్దిగా ఆ మంట అనేది తగ్గుతుంది. సో, స్వాదిష్టాన చక్రం దగ్గర ఏమవుతుంది, మంటలు రాచుకుంటాయి. ఏమ్మా! అదే రహో యాగములో జరిగేది. దాన్నే రహో యాగము అంటారు. ఎందుకు ఈ మంటలు రగులుతున్నాయి? నువ్వు దేనికోసం ఈ కుంభకం చేస్తున్నావు అంటే, నీ ముఖ్య ప్రాణమైన ఉదాన ప్రాణం అంటే ఆత్మని నువ్వు అవేకెనింగ్ ఆఫ్ ది సోల్. సెల్ఫ్ రియలైజేషన్. నేను శరీరాన్ని కాను. నేను ఊహల్ని కాను. నాకు ఈ బంధాలు లేవు. వీళ్ళందరూ కూడా ఇవాళుండి రేపు వెళ్ళిపోయేవాళ్ళే. నేను కూడా వెళ్ళిపోయేదాన్నే. నేను కుంభకం ద్వారా నేను శాశ్వతంగా ఉన్న నా ఆత్మలోకి వెళ్ళిపోతున్నాను. నిద్రలో మనం పొద్దున్నవన్నీ ఆలోచనలన్నీ ఎలా వెనక్కి తీసేసుకుంటామో, ఈ కుంభకంలో ఈ శక్తులన్నీ కూడా, ఈ కిరణాలంతా, చైతన్యం అంతా స్వాధిష్టానం ఏం చేసేస్తుంది, ఒక్కసారి ఆ మంటకి ఆ! మంట రాచుకుంటోంది. ఆ! అదే యజ్ఞము అంటారు. యజ్ఞం చేయటం అంటే అదనమాట. ఆ! దాని వలన ఏమవుతోంది, ఇప్పుడు మీరు యజ్ఞవాటికలకు వెళ్లారనుకోండి, యజ్ఞం ఎక్కడో జరుగుతుందని పోయి దండం పెట్టుకుందాం. మంచిదే వెళ్ళిరండమ్మా తప్పులేదు. పాపం హ్మ్. ఋత్వికులు అవన్నీ వేద మంత్రాలన్నీ చదువుతూ, అగ్నిలో ఆహ్, ఘృతము వేస్తూ, మంటలు ఎలా హ్మ్. ఏంటి ఈ ఈ మూలాధారం ఈ స్వాధిష్టానంలో మంటలు ఎలా ప్రజ్వల్యం అవుతూ ఉంటుంది. అలానే అది ఎందుకవుతోంది? తర్వాత ఏం జరుగుతోంది యజ్ఞం తర్వాత? ఆ యజ్ఞవాటికలో నుంచి ఎవరు వస్తున్నారు? దేవుళ్ళు వస్తున్నారు. దేవుళ్ళు వస్తున్నారు. అంటే ఇక్కడ సామూహికంగా చేసే చోట అక్కడొక దర్శనం అవుతోంది. అలానే నీ విషయంలో ఆత్మ దర్శనం అవుతుంది అని అర్థం చేసుకోవాలి. ఆత్మని నేను దర్శనం చేసుకోవటం కోసమే ఈ యజ్ఞం కుంభకం చేస్తున్నాను స్వామి. అర్థమైందా? దీన్నే తత్వము ఇప్పుడు నేను చెప్పిన తత్వాన్ని బయట వస్తు రూపంలో చేస్తే యజ్ఞము అన్నాం. ఇది అంతర్యజ్ఞము, అది బహిర్యజ్ఞము. హ్మ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? శ్వాసని కుంభకం చేస్తున్నాం. అలా నిరంతరంగా ఓ 2 గంటలు, 3 గంటలు యజ్ఞం చేస్తే కదా అమ్మవారి దర్శనం అయ్యేది. ఆ యజ్ఞ వాటికలో. మనం 10 నిమిషాలు చేసి ఇంకా అమ్మవారు కనిపించలేదు, ఆత్మ కనిపించలేదు అంటే ఎలా కనిపిస్తుందమ్మా? అవునా? నెలల తరబడి కష్టపడాలి మనం. పడితే అప్పుడు నీకు అమ్మని దర్శనం అవుతుంది. ఏమ్మా? అక్కడికి చాలు మీకు. నేను ప్రాక్టికల్‌గా నేను వచ్చే నెల 9వ తారీఖు క్రియాయోగ లాస్ట్ డేట్ ఇంకది. అది సెకండ్ స్టెప్ చాలా ఇంపార్టెంటు. మీకు గనక ఈ జీవితం జీవన్ముక్తి అలానే ఆహ్, గొప్ప జీవితాన్ని మనం భూమి మీద అమ్మవారు ఒకేసారి ఇచ్చింది. ఇది గొప్ప వరంగా పాశుపతాస్త్రాన్ని మీరు తపస్సు చేశారు ఎన్నో జన్మల నుంచి. క్రియాయోగమే పాశుపతాస్త్రం. సరైన సద్గురువు దగ్గర నుంచి రావటమే నీ యొక్క గొప్ప వరం సాకారం కావటం. ఇంక మళ్ళీ ఎవరైతే తీసుకోదో హ్మ్. చెప్తున్నాను ఎవరికైతే అందదో అని మళ్ళీ వాడుకొని జన్మ. ఇంకా అమ్మవారి దయ మీకు ప్రాప్తం. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నేను నలుగురొచ్చినా, ముగ్గురొచ్చినా చెప్పేస్తున్నాను అంతే మీకు. విన్నవాళ్ళు, ఆ ఫీజు కట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులు. గురుదక్షిణగా ఇచ్చినవాళ్ళు. ఈ ప్రతి రూపాయి కూడా ఒక పాటల పుస్తకంలోనే ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
మీరు ఇస్తే ఆ పుస్తకాలన్నీ తీర్చి ఆ రకంగా మనం అమ్మవారికి మన కృతజ్ఞత మనం చూపించుకుంటాం. నేను నా కృతజ్ఞత నాకు వచ్చిన ఈ జ్ఞానం క్రియాయోగం మీకు నేను పాశుపతాస్తాను నేను మీకు ఇస్తున్నాను. గురువుల కృపతో. అది. అంతేగాని ఇంకేమీ లేదు ఇందులో. ఏమ్మా? ఒక మంచి కార్యం, ఒక నోబుల్ కాజ్ కోసం నేను చెప్తున్నా. నేను చేసేది ఎప్పుడు మీకోసమే. మీకోసమే ఖర్చు చేస్తాను. నా కోసం ఏం ఖర్చు చేసుకోను. ఏమ్మా? మీకే ఖర్చు పెట్టేది. నేనేం తింటానే పెడతాను. నాకేం నేనేం చేసుకోను. నాకేం కోరికలు లేదు. డబ్బుతో నాకేం ఉందమ్మా? అమెరికాకి పోవాలా? స్విట్జర్లాండ్ పోవాలా? నాకేం లేదు కదమ్మా! మీ దగ్గరే ఉంటాను. నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడే నేను పెరిగాను. నా జీవితం ఇక్కడే. నాకు చాలు నా చుట్టుపక్కల ఉన్న 10 మందికి నేను చేయవలసింది నా చిన్ని ఉడతా భక్తిగా నేనేదో చేసుకుంటున్నాను. నేను లోకాన్ని మార్చకపోవచ్చు కానీ, ఒక్కడిని మార్చినా ఒక్కడన్నా బాగుపడ్డాడు. నా జీవితం సార్థకం కాదు. లక్షల కోట్ల మందిని మారుస్తానా, మారవనా అనేది నా పని కాదు. మంచిగా ఉండటమే నా పని. మంచి చెప్పడమే నా పని. ఎందుకంటే అదే ఆ మంచే నేనైపోయి ఉన్నాను కాబట్టి అదే చెప్తాను. చెడేం చెప్పను. నాకు అవసరం లేదు. మీకు అవసరం లేదు. నాకు అవసరం లేదంటే మీకు అంతకంటే అనవసరం. ఆ గురువుగారు ఏం చెప్తే అదే. వారికి మాటే శాస్త్రం. ఎందుకంటే మిమ్మల్ని అందరిని తీసుకెళ్ళి అమ్మవారికి అప్పజెప్పే బాధ్యత మనం తీసుకున్నాం. ఎందుకంటే మరి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నప్పుడు మరి ఇవన్నీ మీరు ఇవన్నీ మీతో చేయిస్తేనే కదమ్మా మీకు అటువంటి అనుభూతులు వచ్చాయి. ఇవన్నీ మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. అది చెప్తున్నాను అందరికీ. రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి. ఇంకొకటి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 5 మంది, 4 మంది, 6 మంది కాకుండా తర్వాత 10 రోజులు, 2 నెలలు రాకుండా క్లాసెస్‌కి మళ్ళీ వాళ్ళేంటంటే పేరు తీసేసిన తర్వాత మా పేరు తీసేసారని రిక్వెస్ట్ లెటర్‌లు పెట్టుకోవటం. ఆ! సిన్సియారిటీ వాళ్ళలోనే లేదు. ఏమ్మా? మరి ఇటువంటివన్నీ మనలో తప్పులు పెట్టుకొని పక్క వాళ్ళ తప్పులు వెతకడం మహాపాపం. నువ్వు ఎప్పుడు కూడా మీకంటే నేను సిన్సియర్‌గా ఉన్నాను. మీకంటే ఎక్కువ బిజియెస్ట్ పర్సన్ ఎవరు అంటే నేనే. నాకు ఈ లోకమే కాదు పై లోకాల్లో కూడా నాకు చాలా పనులున్నాయి. అవి చేసుకొని కింద లోకాల్లో కూడా చేసుకోవాలి. మీకు ఒక లోకంలోనే పని. మీరే బిజీ అంటే నేనెంత బిజీ. కనీసం 2 గంటలు అమ్మవారికి త్యాగం చేసే బుద్ధి, త్యాగం చేసే గుణాన్ని మీరు తెచ్చుకోండి. మీరు ఏ పని మీద అయితే తిరుగుతున్నారో నెలల తరబడి అవన్నీ క్షణకాలంలో అమ్మవారు నెరవేరుస్తుంది. సో, ఆ శ్రద్ధావాన్ లభ్యతే జ్ఞానః. సో, శ్రద్ధగా చక్కగా అమ్మవారికి మనం ఆమె ఇచ్చిన శ్వాసలు 2 గంటలు ఆవిడకి ఇస్తే తర్వాత మీ జీవితం పూలబాట. అమ్మా! ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. సో, ట్రై టు బి 100% అటెండెన్స్ ఉండేట్టుగా చూసుకోండి. ఏమ్మా! 2 రోజులు ఇస్తున్నాను కదా! సెలవులు మీకేం కావాలి? 5 రోజులు ఏం లేదు. ఎందుకంటే నేను మీకోసం చెప్తున్నాను కదమ్మా! నాకు తొందరగా లోకానికి నేను భవిష్యత్తులో నాకు లక్షల కోట్ల మంది వింటారు ఇవన్నీ. మనం ఉన్నంత వరకే దీని విలువ ఉండదు. మనం పోయిన తర్వాత దీని విలువలేంటో మీకే తెలుస్తాయి. అయ్యో! మేము ఎన్ని క్లాసెస్ మిస్ చేసుకున్నాం. ఆయన బతికుండగా మేము వెళ్ళలేకపోయాం. బాధపడేది మీరు నేనెప్పుడు అటువంటి బాధలు పడను. ఓకే. ఒక్కడున్నా చెప్తాను. ఎవరు లేకపోయినా చెప్తాను. చెప్పుకుంటూ పోతా అంటే నా డ్యూటీ నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నాన్న. మీరు కూడా నాతో పాటు నడిస్తే నడవండి. ఓపిక లేకపోతే అక్కడే ఆగిపోండి మాయలో. మాయే జీవితం అని బతకండి. నేను వెళ్ళిపోతాను. నేనెవరు శాశ్వతం అందరూ శాశ్వతం అని నేనెప్పుడు అనుకోను. అది పెట్టుకొని ముందుకెళ్ళాలి. నమ్మిన వాళ్ళెప్పుడు కూడా నాలో కలుస్తారు. అదైతే నా వాగ్దానం. వాళ్ళెప్పుడు నాతోనే ఉంటారు. 6 ఐదవ నామం నాన్న. అస్త్రాగ్ని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏం మనం తెలుసుకున్నాం. మహః అంటే తెలుసుకున్నాము. పశుపతి అంటే తెలుసుకున్నాము. పాశుపతాస్త్రం అంటే ఏంటో తెలుసుకున్నాము. అస్త్రాగ్ని అంటే ఏంటో తెలుసుకున్నాము.